హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 12 నౌన్. ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్కెట్స్లో కరెక్షన్ మనం చూస్తున్నాము. హైస్ నుండి మార్కెట్స్ ఆ కరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. బట్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే స్టిల్ ఒక పాజిటివిటీ అనేది మార్కెట్స్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. బట్ అవి చూసుకున్నట్టయితే హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక డిప్ అనేది రావడం చూస్తున్నాం. నిఫ్టీలో ముఖ్యంగా కరెక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం చూసినట్టయితే ఒక 41 పాయింట్స్ పాజిటివ్గా 11,732 వద్ద నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తోంది. సెన్సెక్స్ 187 పాయింట్స్ పాజిటివ్గా 39,234 వద్ద ట్రేడ్ అవుతుండగా బ్యాంక్స్ ఇంకా స్టడీగా ట్రేడ్ అవడం చూస్తున్నాము. 215 పాయింట్స్ పాజిటివ్గా 30,566 వద్ద బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో హెవీ కరెక్షన్ అనేది మనం చూస్తున్నాము. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ మరింత పడడం మనం చూస్తున్నాము. అడ్వాన్సెస్ కనుక చూస్తే 489గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1,214గా ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే టాటా స్టిల్ టాప్ గెయినర్గా లీడ్ చేస్తోంది 3.5% వరకు అప్మూతో. కోటక్ మహీంద్రా 2.63%, జీ ఎంటర్టైన్మెంట్స్ 2.5%, పవర్ గ్రిడ్ 1.5%, ఎన్టీపీసీ 1% పైగా అప్ సైడ్లో మోగుతోంది. అండ్ నిఫ్టీ లూజర్స్లో చూస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ టాప్ లూజర్గా ట్రేడ్ అవడం చూస్తున్నాం 6.85% నెగిటివ్ సైడ్తో. ఎస్ బ్యాంక్ ఒక 4%, టాటా మోటార్స్ 2%, యూపీఎల్ 2%, సన్ ఫార్మా ఒక 2% పైగానే డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ ఇన్ఫ్రా 13% పైగానే నెగిటివ్ సైడ్లో మోగుతోంది. అండ్ రిలయన్స్ క్యాపిటల్ 11%, వొకాడ్ 4%, గ్రో ఫైనాన్స్ 3%, అండ్ గోడ్రేజ్ ఇండస్ట్రీస్ ఒక 2.5% వరకు డౌన్ సైడ్లో మోగుతోంది. బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూస్తే జెట్ ఎయిర్వేస్ 23%, జైన్ ఇరిగేషన్ 20% పైగానే నెగిటివ్ సైడ్లో మోగుతోంది. హెచ్డిఐఎల్ 16%, ఐబీ రియల్ ఎస్టేట్ 14%, దిలీప్ బిల్కాన్ ఒక 12% వరకు డౌన్ ట్రెండ్లో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూస్తే బ్యాంక్స్లో కనుక చూస్తే కొంతవరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎట్ ద సేమ్ టైమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక ఫ్యూ పాయింట్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తున్నప్పటికీ కొంత బెటర్గానే ఉన్నట్టు కనిపిస్తోంది. రిలయన్స్ స్ట్రాంగ్గా ఉండడం చూస్తున్నాము. ఓవరాల్గా మెడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రెసెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ఓవరాల్ ట్రెండ్ కనుక చూసుకుంటే డే ఓపెనింగ్ని కనుక చూసుకుంటే మార్కెట్స్ ఒక చిన్న గ్యాప్ అప్లో స్టార్ట్ చేశాయి. ఓపెనింగ్ లెవెల్స్ నుంచి ఒక మంచి హయ్యర్ సైడ్ వైపు మార్కెట్స్ ట్రేడ్ అయినప్పటికీ సిన్స్ లాస్ట్ ఒక 40 minutes ఆ బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. బట్ స్టిల్ కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు ఇంకా పర్లేదు రేంజ్ బౌండ్లోనే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. బట్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే నిఫ్టీలో మటుకు చూసుకున్నట్టయితే కరెక్షన్ కొంత ఎక్కువగా మనం చూస్తున్నాము. సో మీరు మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు కూడా చూసుకున్నట్టయితే ఎలాంటి ట్రెండ్ని చూస్తున్నారు? ముఖ్యంగా సెక్టర్స్ వైజ్లో ఏదైతే అప్మూవ్ రావడం చూసామో అది ఎక్కువగా సస్టైన్ అవ్వలేకపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్స్లో చూస్తున్నాము. ఓవరాల్గా ఇండియా బుల్స్ ఐబీ గ్రూప్కి చెందిన స్టాక్స్ అన్నింటిలో కూడా హెవీ ఫాల్ అనేది కూడా రావడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మీరు ఈ మిడ్ సెషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని గమనిస్తున్నారు? ఇప్పుడు మార్కెట్లో లాస్ట్ ఒక కొన్ని రోజులుగా మనం చూస్తున్నామండి. ఒక్కొక్క మనం రోజు మన ప్రోగ్రాంలో చెప్పుకుంటూనే ఉన్నాము. ఒక్కొక్క గ్రూప్ పరంగా ఇండియాలో పెద్ద పెద్ద గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ పరంగా బాగా మనకి స్టాక్స్ పక్కన పెడదాం, అంటే స్టాక్స్ పడ్డం అనేది రోజు చూస్తూనే ఉన్నాం. అంటే బిజినెస్ పరంగా చాలా క్రైసిస్లో ఉన్నాయి అని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఫైనాన్షియల్ క్రైసిస్లో చాలా కంపెనీస్ రావడం చూస్తున్నాము. మరి ముఖ్యంగా ఏవైతే డెట్ బాగా అప్పులు ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెట్ బర్డెన్ ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ప్రధానంగా లూజర్స్గా మనం చూస్తున్నాము. ఈరోజు కానీ చూసుకుంటే నిఫ్టీ మనకి చాలా గ్లోబల్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. యూఎస్ మార్కెట్లు బ్రహ్మాండమైన ర్యాలీతో ముందుకు వెళ్తున్నాయి. అటు ఏషియన్ మార్కెట్స్ మరి ముఖ్యంగా యూరోప్ మార్కెట్స్ అయితే ఇంకా స్ట్రాంగ్ ఉన్నాయి. మన మార్కెట్ కూడా ఈరోజు 100 పాయింట్లు అంటే ఒక గ్యాప్ అప్ 60-70 పాయింట్ గ్యాప్ అప్ వచ్చి అక్కడి నుంచి 100 పాయింట్ల దాకా నిఫ్టీ వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి కూడా కంటిన్యూగా మనకి పడ్డము నిఫ్టీలో చూస్తున్నాము. ఏమాత్రం కూడా ఒక లాస్ట్ 1 hour నుంచి మళ్ళీ ఒక పడిన మార్కెట్ మళ్ళీ రికవరీ కూడా లేకుండా పడుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా పడ్డానికి ప్రధాన కారణము ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఈ స్టాక్ అని చూసుకుంటే 487 అనమాట ఈరోజు ఇంట్రాడేలో. ప్రస్తుతానికి ఈ స్టాక్ ఒక 550 లెవెల్లో ప్రస్తుతానికి ఈ స్టాక్ ట్రేడ్ కావడం చూస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున సెల్లింగ్ అనేది ఈ కౌంటర్లో కనపడింది. దీనికి తోడు మార్నింగ్ ఏవైతే స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కొన్ని ఉన్నాయో అవి కూడా కొంచెం ఒక్కసారి ఈ
ఫాల్ తర్వాత అంటే ఈ స్టాక్ పడ్డము దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటే దాని కారణంగా సెంటిమెంట్ మరింత వీక్ అవడము, మిగతా అదర్ స్టాక్స్ కూడా బాగా పడుతూ ఉన్నాయి. ఎస్ బ్యాంక్ అని చూసుకుంటే 5% కరెక్ట్ అయింది, అంటే దగ్గరగా 100 రూపీస్కి వచ్చేసింది అనమాట. 104 రూపీస్కి ఎస్ బ్యాంక్ రావడం చూస్తున్నాము. ఈ రెండు ప్రధానంగా నిఫ్టీలో చాలా వీక్గా ఉన్నాయి. మరోవైపు టాప్ గెయినర్స్లో కానీ చూసుకుంటే టాటా స్టీల్ ఒకటి, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒకటి ఆ టాప్ గెయినర్స్లో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్స్లో ఇవి కాకుండా అంటే ఇండెక్స్ కాకుండా అసలు మిడ్ క్యాప్లో కానీ చూసుకుంటే మరీ ముఖ్యంగా లాస్ట్ 3-4 రోజులుగా కనీసం చిన్నపాటి రికవరీ అనేది కూడా లేకుండా కొన్ని స్టాక్స్ లైక్ జెట్ ఎయిర్వేస్ కంప్లీట్గా ఇది 31 రూపీస్కి వచ్చేసింది, జైన్ ఇరిగేషన్ 21 రూపీస్కి వచ్చేసింది, రిలయన్స్ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్ నేను పదే చెప్తూనే ఉన్నాను. ఈ రెండు స్టాక్స్ చాలా సర్ప్రైజింగ్గా చాలా తక్కువ టైంలో అంటే ఇంత పడతాయని ముందు ఎక్స్పెక్ట్ చేసిందే, బట్ ఇంత తక్కువ టైంలో పడతాయని ఊహించలేదు. అంటే తక్కువ టైం ఇన్ ద సెన్స్ జస్ట్ ఒక 2 మంత్స్లోనే ఈ స్టాక్స్ కూడా భారీగా పడ్డాయి. 200-300 నుంచి కూడా మనకి 50 రూపాయలకి 30 రూపాయలకి వచ్చి 40 రూపాయలకి వచ్చేసింది. మరోవైపు ఐఆర్బి ఇన్ఫ్రా ఒకటి, ఇవన్నీ కూడా ఈ విధంగా స్టాక్స్ భారీగా పడ్డం అనేది దీని ప్రెషరు మిగతా మంచి స్టాక్స్ మీద కూడా పడుతుంది. ఎప్పుడు కూడా మనం స్టాక్ మార్కెట్లో గమనించాలి ఎట్లుంటుందంటే దీంట్లో ఎవరైతే హోల్డ్ చేస్తూ పొజిషన్స్ ఉంటారో ఫండ్స్ కానివ్వండి, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, వాళ్ళకు భయాందోళన గురై అందులో లాస్ని తగ్గించుకోవడానికి మిగతా ప్రాఫిట్లో ఉన్న స్టాక్స్ని కూడా అమ్ముతూ ఉంటారు. సెంటిమెంట్ ఓవరాల్గా బాగా నెగిటివ్ అయిపోయిందండి. ఈరోజు కానీ చూసుకుంటే ప్రధానంగా ఏవైతే స్టాక్స్ పడుతున్నాయో అన్నీ కూడా బాగా పెద్ద ఎత్తున డెట్ ఉన్న కంపెనీస్ మనం చూస్తున్నాం. ఈరోజు అని కాదు, గత కొన్ని రోజులుగా. కాబట్టి ఈ సెంటిమెంట్ కొన్ని రోజులు కొనసాగవచ్చు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి అంటే లైక్ ఈ కంపెనీస్ డెట్ కన్సర్న్స్ అంటే రోజుకు ఒక కొత్త ఇష్యూ అనేది మనకి ముందుకు వస్తుంది, రోజుకు ఒక కొత్త కంపెనీలో ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది రావడం చూస్తున్నాము. కాబట్టి ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నంతకాలం మార్కెట్స్ పెద్దగా పెరగవు. గ్లోబల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మన డొమెస్టిక్గా మరీ ముఖ్యంగా కార్పొరేట్ గవర్నెన్స్ సరిగా లేని కారణంగా ట్రాన్స్పరెంట్గా మేనేజ్మెంట్ లేని స్టాక్స్, హై డెట్ ఉన్న కంపెనీస్, ఇటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా మనం ఇందాక అనుకున్నట్టుగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఐబీ గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో భారీ ఎత్తున కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. లైక్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇండియా బుల్స్ ఐబీ వెంచర్స్ కావచ్చు, ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, ఓవరాల్గా కంప్లీట్ ఈ ప్యాక్ అంతా కూడా చూసుకున్నట్టయితే భారీ ఎత్తున కరెక్షన్కి లోన్ అవుతుంది. జస్ట్ మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే మరింత ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఇందులో ఆల్రెడీ పొజిషన్స్కి హోల్డ్ చేస్తున్న వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటారు? ఇంకా ఇక్కడ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఇది మరింత డౌన్ ట్రెండ్లోకి రావచ్చు అంటారా? ఇప్పుడు ఇంకా చెప్పడానికి పెద్దగా కూడా ఏం లేదండి. ఓవరాల్గా ఈ స్టాక్స్ గురించి ఇప్పుడు మీరు ఏవైతే ఐబీ కానీ ఇవన్నీ కానీ నేను చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నాను. మరి ముఖ్యంగా ఐబీ రియల్ ఎస్టేట్ నేను పదే చెప్తూనే ఉన్నాను. ఈవెన్ 900కి వచ్చినప్పుడు ఎగ్జిట్ కమ్మని చెప్తున్నాను, 800లో ఎగ్జిట్ కమ్మన్నాను. ప్రతిసారి కూడా దీంట్లో పొజిషన్స్ వద్దని చెప్తూనే ఉన్నాను. బట్ ఎనీహౌ మా మార్కెట్స్ మాత్రం మనకి ఈ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్లో కూడా ఏదో ఉంది అని అంటే ఏదో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నట్టుగా మనం అంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ ఈ కంపెనీ గురించి చెప్పడం జరిగింది. ప్లస్ ఫ్యూ డేస్ బ్యాక్ కానీ చూసుకుంటే మనకి కొన్ని రోజుల క్రితము జస్ట్ ఒక 4 షేర్స్ ఉన్న ఒక వ్యక్తి పిటిషన్ వేయడము, తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఇవన్నీ కూడా డిస్టర్బ్ చేసేసే ఒకసారి సెంటిమెంట్ని. అప్పుడు మరింత స్టాక్ బాగా పడింది. బట్ ఏదైనప్పటికి కూడా నేను కూడా ఇప్పుడు ఇమీడియట్గా అయితే స్టాక్ బాగా పడింది కాబట్టి మధ్యలో బౌన్సెస్ రావచ్చు. ఇప్పుడు కూడా గమనించాలి మనం. ఏ స్టాక్ అయినా కూడా ఇప్పుడు రిలయన్స్ ఇన్ఫ్రా కానివ్వండి, రిలయన్స్ క్యాపిటల్ కానివ్వండి పడుతూ ఉన్నాయి. ఓవర్ ఏ పీరియడ్లో డౌన్ ట్రెండ్లోనే ఉంటుంది. బట్ మధ్యలో పెరుగుతూ ఉంటాయండి. మధ్యలో మన ఇండియా బుల్స్ 2 రోజులు 18% పడింది, పక్క రోజు మళ్ళీ 13% పెరిగింది. ఇట్లా పెరుగుతూ ఉంటాయి. పెరిగినప్పుడు ఇంకా పెరిగిపోతుంది, బాగా పడిన స్టాక్ కదా అని కొనడం అనేది కరెక్ట్ కాదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ పికింగ్ ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా కార్పొరేట్ గవర్నెన్స్ అనేది చూడాలండి. కంపెనీలో అంటే కంపెనీ పరిస్థితి ఎట్లా ఉంది, కార్పొరేట్ గవర్నెన్స్ ఎట్లా ఉంది, మేనేజ్మెంట్ పరంగా చూడాలి, డెట్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా ప్రధానంగా ఉంటాయి. ప్రస్తుతానికి ఇండియా బుల్స్లో మధ్యలో ర్యాలీస్ రావచ్చు, కానీ ఓవరాల్ ట్రెండ్ అయితే ఇంకా వీక్గానే ఉండాలి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు మార్కాపురం నుండి శ్రీకాంత్. హలో యా శ్రీకాంత్ చెప్పండి. హలో చెప్పండి శ్రీకాంత్.
మేడం వచ్చేసి సిలిండర్ కేబుల్స్ అనేసి సిలిండర్ కేబుల్ వచ్చేసి ఇలా యావరేజ్ చేసుకోవచ్చా? అదేవిధంగా ఎల్టీ ఫుడ్ అనేది ఫండమెంటల్ గా ఎలా ఉంది? ఒక 5 years మేడం ఎల్టీ ఫుడ్ ఓకే ఎల్టీ ఫుడ్స్ వచ్చేసి చేసుకోవచ్చా? ఓకే ఎల్టీ ఫుడ్స్ కాకుండా నెక్స్ట్ స్టాక్ ఏంటన్నారండి? సిలిండర్ కేబుల్ మేడం ఈ రెండింటి శేషం సార్ని అడుగుతున్నాం మేడం. ఓకే ఏంటి ఫెనోటిక్స్ కెమికల్స్ అండ్ ఎల్టీ ఫుడ్స్ లాంగ్ టర్మ్. ఫెనోటెక్స్ కెమికల్సా, ఫినోలెక్స్ కేబుల్సా? ఓకేనండి, మీరు ఎల్టీ ఫుడ్ గురించి అడిగారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే 5 years ఇవన్నీ కూడా ఏంటంటే మీరు మార్కెట్లో మీరు ఆల్రెడీ మీరు ప్రతిసారి కూడా అడుగుతూనే ఉంటారు. నేను ఒకటే చెప్తానండి, మీరు ఫస్ట్ ఒకటి గమనించాలి, మార్కెట్లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతూ ఉంటాయండి. దాని తగ్గట్టుగా మనం డెసిషన్ తీసుకోవాలి. ఇంతకుముందులాగా 5 years నేను కొనేసి హోల్డ్ చేస్తాను అంటే కరెక్ట్ కాదు, కరెక్ట్ కాకపోవచ్చు. ఎల్టీ ఫుడ్స్ ఈరోజు కానీ చూసుకుంటే 8% ఈ స్టాక్ కరెక్ట్ అయింది. మీరు ఆల్రెడీ హయ్యర్ లెవెల్స్లో ఇంతకుముందు కొన్నట్టుగా నాకు తెలుసు. బట్ ఏదేమైనప్పుడు కూడా ఈ స్టాక్ ఇమీడియట్ ట్రెండ్ అయితే మీకు బాగా లేదండి, అంటే అప్ ట్రెండ్ అయితే లేదు. మీరు దీనికన్నా మీరు ఓవరాల్గా అంటే ఈ స్పేస్లో నేను బులిషే ఉన్నాను. అంటే ఐ మీన్ ఫుడ్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో, ఫుడ్ ప్రాసెసింగ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో బులిషే ఉన్నాను. మీరు కేఆర్బిఎల్ కానివ్వండి ఇటువంటి స్టాక్స్ని కొనుక్కోండి. ఎల్టీ ఫుడ్స్ని అయితే వద్దని చెప్తానండి ప్రస్తుతానికి. ఓవరాల్గా ఫుడ్ ప్రాసెసింగ్ మీద మాత్రం నేను పాజిటివ్గానే ఉన్నాను. ఒక షేర్గా ముఖ్యంగా చూస్తే జైన్ ఇరిగేషన్ ఒకటి ఈరోజు ఎగైనా మరింత డౌన్ అవ్వడం చూస్తున్నాము. సారీ, లైక్ నిన్న కూడా చూసుకున్నట్టయితే ఆన్ న్యూస్ ఈ స్టాక్లో ఒక 15 to 20% వరకు కరెక్షన్ అనేది కనిపించింది. ముఖ్యంగా డెబ్ట్ రీపేమెంట్స్ ఇష్యూ అనేది ఇందులో ఇంకా కొనసాగుతూ రావడం మనం చూస్తున్నాము. ఇండియా రేటింగ్స్ కూడా లాంగ్ టర్మ్ రేటింగ్ని కూడా కట్ చేసిన కారణం చేత ఈ స్టాక్లో మరింత కరెక్షన్ అనేది కొనసాగుతుంది. ఆల్మోస్ట్ ఒక 20 to 25% మధ్య డౌన్ సైడ్లో ట్రేడ్ అవ్వడం కనిపిస్తోంది. సో దీన్ని కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ స్టాక్పై మీ వ్యూ ఏంటంటారు? మనం లాస్ట్ ఈ ఫ్యూ డేస్గా కూడా చూసుకున్నట్టయితే జైన్ మరింత వీక్ అవుతూ వస్తుంది. లాస్ట్ కొద్ది రోజుల్లో కూడా హైస్ నుండి ఇది ఒక భారీ ఎత్తున కరెక్షన్ అనేది ఇందులో కూడా రావడం చూస్తున్నాము. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? సేమ్ ఇప్పుడు కూడా మనకి చూసుకుంటే జైన్ ఇరిగేషను ఇదేనండి, ఇంతకుముందు ఏ విధంగా చెప్పానో కొన్ని కంపెనీస్ కంప్లీట్గా మనకి ఒకప్పుడు కూడా పెద్ద కంపెనీస్గా ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ కానీ చూసుకుంటే దాదాపు తుడుచుకుపెట్టుకుపోతుంది అన్నమాట. స్టాక్స్ అయితే మరి పెన్నీ స్టాక్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు జైన్ ఇరిగేషన్ పరిస్థితి కూడా లాస్ట్ ఒక 10 రోజుల నుంచి కానీ చూసుకుంటే కంటిన్యూగా డౌన్ ట్రెండ్లోకి రావడం చూసాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మరింత వీకే కావచ్చు అండి, పెద్దగా ఏమీ బౌన్సెస్ రాకపోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఎవరు కూడా బాగా పడింది కదా అని కొనకండి, అదొకటే చెప్తాను. ఇంకా ఎంత పెరుగుతుంది ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పట్లో మనమేమి వీటి గురించి చెప్పలేము. అసలు కొన్ని కంపెనీస్లో అసలు ఫైనాన్షియల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, లోపల ఏం జరుగుతుంది అనే విషయాలు మనకి తెలియవండి. మనం ఏదంటే మనకి వెబ్సైట్లోనో లేకపోతే కంపెనీ ప్రెస్ మీట్లోనో చెప్పిన విషయాలు బేస్ చేసుకొని మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్స్ కొన్నాం కరెక్ట్ కాదు. ఏదైనప్పుడు కూడా జైన్ ఇరిగేషన్ ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్స్ ఎవరైనా ఉంటే ఈ రీసెంట్గా కొని ఉంటే బెటర్ ఏంటంటే ర్యాలీస్లో అమ్మండి. బట్ నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలండి. నెక్స్ట్ మళ్ళీ జైన్ ఇరిగేషన్లో ఏం జరుగుతుందో చూసి కొనడం అనేది మాత్రం అవాయిడ్ చేయండి. చూసి దాని తగ్గట్టుగా డెసిషన్ తీసుకోవాలి. అంటే హయ్యర్ లెవెల్స్లో కొన్నవాళ్ళు కాబట్టి చాలా జాగ్రత్తగా కొనమని చెప్తాను. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుండి సుమన్. హలో. హలో మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సుమన్, చెప్పండి. ఐఆర్బీ ఈరోజు చాలా డౌన్ అయింది కదా, ఏమన్నా న్యూస్ ఉందా? కంపెనీ ఏ ప్రైస్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చా తీసుకోవాలి? ఓకే, అంటే మీరు బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారా ఇందులో? అవునండి. ఓకే, ఇంకొకటి చెప్పండి. ఇంకో స్టాక్ ఏంటి? అండ్ సిఎట్, ఈ రెండింటిలో ఏది పెట్టాలి లాంగ్ టర్మ్ బేస్లో? స్టాక్ ఏంటన్నారు సుమన్? బాలకృష్ణ ఇండస్ట్రీస్ సిఎట్. బాలకృష్ణ ఇండస్ట్రీస్, సిఎట్. ఈ రెండింటిలో ఏది బెటర్ స్టాక్ లాంగ్ టర్మ్కి? ఓకే. బాలకృష్ణ ఇండస్ట్రీస్ బెటర్ అండి. నా పర్సనల్ చాయిస్ అయితే బాలకృష్ణ ఇండస్ట్రీస్ మీరు తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. ఇక ఇప్పుడున్న పరిస్థితిలో మీకు ఈ ఇన్ఫ్రా స్టాక్స్ మీరు అంత కొనకపోవడమే బెటర్ అండి. మీరు కొంచెం ఇన్ఫ్రా స్టాక్స్ జోలికి వెళ్ళకపోవడం చాలా మటుకు బెటరు. మరీ ముఖ్యంగా ఏవైతే హై డెట్ ఉన్నాయో అటువంటి కంపెనీస్ అన్నీ కూడా బాగా పడుతూ ఉన్నాయి, దాన్ని గమనించాలి. ఐఆర్బీ ఇన్ఫ్రా విషయానికి వస్తే ఈ
ఎన్హెచ్ఏ న్యూ డెవలపర్ ముంబై పూణే హైవే ఈ యొక్క న్యూస్ వచ్చిందండి. దీని కారణంగా ఈ స్టాక్లో మనకి బాగా మనకి పడ్డం చూస్తున్నాము. ప్రస్తుతానికి అంటే ఆల్రెడీ సెంటిమెంట్ బాగా వీక్ ఉందండి. ఆబ్వియస్గా మనకి ఏవైతే ఇన్ఫ్రా స్టాక్స్ ఉంటాయో అన్నీ కూడా డెట్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు రిస్క్ తీసుకోకపోవడం చాలా వరకు బెటరు. కొంచెం ఆగండి. ఈ మేహం అంటారు. ఆ మేహం అంటే వన్ సైడెడ్ ఫాల్ అనేది చూస్తున్నాము ఇటువంటి స్టాక్స్లో. అంటే ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్ కానివ్వండి, డెట్ బర్డన్ ఉన్న స్టాక్స్ కానివ్వండి, ఇది తగ్గినాక పరిస్థితిని బట్టి మీరు చూసుకోండి. ఏదైనప్పుడు కూడా కొంచెం ఇటువంటి స్టాక్స్ పడుతున్న స్టాక్స్ని కొనడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు అండి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ రోజు కనుక చూస్తే సెక్టర్స్ వైజ్లో అన్నిటితో పోల్చినట్టయితే కొంతవరకు మెటల్స్ ఈరోజు అవుట్ పర్ఫామ్ చేయడం చూస్తున్నాం. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే మెటల్స్లో ఒక అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది కొనసాగడం చూస్తున్నాము. బట్ ఇది కనుక చూసుకున్నట్టయితే ఎక్కువగా మెటల్స్లో ఈ మధ్యకాలంలో ఆన్ అండ్ ఆఫ్ ర్యాలీ అనేది వచ్చినప్పటికీ అది సస్టైన్ అవ్వకపోగా ఎక్కువగా వాల్టైల్ ధోరణిలోనే ఇది మూవ్ అవ్వడం చూస్తున్నాం. బట్ ఈరోజు చూస్తే స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది మెటల్స్లో కనిపిస్తోంది. టాటా స్టీల్ ఒక 3% పైగానే ట్రేడ్ అవుతోంది. అండ్ హిందాల్కో ఒక 2% వరకు, వేదాంత ఒక 3% వరకు అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఎంతవరకు ఇది కొనసాగే అవకాశం ఉందంటారు? మనం ఎప్పుడూ కూడా చూసినట్టయితే ఏదైతే అప్ మూవ్ వచ్చిందో అది మెటల్స్లో ఎక్కువగా సస్టైన్ అవ్వకపోవడమే మనం చూస్తుంటాము. సో ఈ టైంలో కొంతవరకు ఎలాంటి ట్రేడ్స్కి వెళ్ళొచ్చు అంటారు? మెటల్స్లో ఈ అప్ మూవ్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మెటల్స్ విషయానికి వస్తే మెటల్స్ ఇప్పుడు మిగతా అదర్ స్టాక్స్ లాగా కొంచెం నెగిటివ్స్ అయితే లేవు. అయితే ఓవరాల్ మార్కెట్స్లో ఈ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. దాని కారణంగా ఈ స్టాక్స్ పడుతున్నాయి. అయితే మెటల్స్లో కూడా చాలా స్టాక్ స్పెసిఫిక్ వెళ్ళమంటాను. అంటే లైక్ వేదాంత లాంటి స్టాక్ని బై చేయకపోవడం మంచిది నా ఉద్దేశం ప్రకారము. మెటల్స్లో వెళ్ళాలి అంటే కొంచెం ఉన్న వాటిలో ఇప్పుడు అంటే ఈ లెవెల్కి కాదండి, ఇంకా కొంచెం డౌన్ కూడా కావచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ సెటిల్ కావాలండి. ఏ సెక్టర్ అయినా కూడా మనకి పెరగాలన్నా, ఏ స్టాక్ అయినా పెరగాలన్నా కూడా ఫస్ట్ మార్కెట్ ఈ విధమైన ఈ డౌన్ ట్రెండ్ని తట్టుకొని మార్కెట్ ఈ డౌన్ ట్రెండ్ ఈ సెల్లింగ్ని అబ్జర్వ్ చేసుకొని మార్కెట్ పెరగాలి. ఇట్లా జరగాలి అంటే మాత్రం చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు వస్తున్న సెల్లింగ్స్ చాలా సీరియస్ సెల్లింగ్ అండి. ఎందుకంటే కొన్ని ఇంతకుముందు నేను స్టార్టింగ్గా చెప్పినట్టు కొన్ని కంపెనీస్ పరంగా పెద్ద ఎత్తున సెల్లింగ్ కనపడుతుంది కంపెనీస్లో. దాదాపు కొన్ని కంపెనీస్ అయితే కంప్లీట్గా ఇక అంటే పెద్ద గ్రూప్గా చెప్పుకునే కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంకే చూసుకుందాం. ఎస్ బ్యాంక్ చూసుకుంటే 400 నుంచి 100 రూపాయలకు వచ్చేసిందండి. సో ఇట్లా ఈ విధంగా ఒక పెద్ద ఆర్గనైజేషన్స్ పడ్డం అనేది చాలా ఎకానమీకి చాలా డేంజర్ అనమాట. చాలా దెబ్బ ఎకానమీకి. ఎందుకంటే ఇప్పుడు వీటిలో కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు, కొన్ని లక్షల మంది, వేల మంది కూడా కాదు. ఇప్పుడు ఈ అన్ని కంపెనీస్ మనం చూసుకుంటే అటు ఎస్ బ్యాంక్ కానీ, ఐఆర్బి ఇన్ఫ్రా కానివ్వండి, తర్వాత మనకి ఇండియా బుల్స్ హౌసింగ్ కానివ్వండి, జైన్ ఇరిగేషన్ కానివ్వండి, రిలయన్స్ ఇన్ఫ్రా కానీ, వీటిలో కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉంటారండి. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ విధంగా కంపెనీస్ పడుతూ ఉంటే, జెట్ ఎయిర్వేస్ చూసుకుంటే ఎంప్లాయీస్ మొత్తం తీసేశారు ఒక్కసారి. సో ఇవన్నీ కూడా ఎకానమీకి అంటే ఒకదానికి లింక్ ఉంటుంది. సో ఎకానమీ మీద చాలా ప్రభావం చూపించే అంశాలండి ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేంత కాలం సెక్టర్ పక్కన పెట్టండి, మార్కెట్స్ పెద్దగా పెరగవు. కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఒక శశి గారు, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాం. శేషు మెయిల్ చేశారు. జిందాల్ స్టీల్ లిమిటెడ్ కరెంట్ ప్రైస్ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చాను అని అడుగుతున్నారు. జిందాల్ పవరా, జిందాల్ స్టీల్ లిమిటెడ్ చూడండి, కొంచెం ఆగండి. ఇప్పుడు దాకా చెప్పాను. ఇప్పుడు ప్రతిదానికి కూడా మనకి ఆన్సర్ ఒకటే ఉంటుంది. ఫస్ట్ ఈ రకమైన సెంటిమెంట్ అనేది బయింగ్కి అనుకూలమైన సెంటిమెంట్ కాదండి. అంటే మొత్తం ఈ నిఫ్టీ అక్కడే ఉంటుంది, స్టాక్స్ పడుతూ ఉంటాయి. సో ఈ స్టాక్స్ పడడం మెజారిటీ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇండెక్స్ స్టాక్స్ హెచ్డిఎఫ్సినో లేకపోతే రిలయన్స్లో కొనుక్కొని ఉండరండి. వాళ్ళంతా కూడా ఎక్కువగా ఈ మిడ్ క్యాప్ స్టాక్స్లోనే ఉంటారు. వాళ్ళకి భయపడి ఇంకా స్టాక్స్ని అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. సో భయం అసలు అమ్మడం పక్కన పెట్టండి, కొత్తగా కొనేవాళ్ళు లేరు. కాబట్టి జిందాల్ స్టీల్ గురించి అడిగారు, కొనుక్కోవచ్చండి. బట్ కొంచెం ఆగండి, స్టేబుల్ కానివ్వండి, మార్కెట్స్ని కొంచెం స్టేబుల్గా అయ్యి ఫస్ట్ మీరు ఎప్పుడు కొంటారంటే ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ ఈ విధంగా భారీగా పడ్డం ఎప్పుడైతే ఆగుతుందో, నిఫ్టీని పక్కన పెట్టండి, ఎంత పడుతుందో మనకు తెలియదు. అంటే ఈ విధంగా 20% 30% పడ్డం ఆగినప్పుడు అప్పుడు బయింగ్ డెసిషన్స్ మీరు తీసుకోండి.
నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాం. అమ్మాజీ మెయిల్ చూస్తారు. జూన్ ఆప్షన్స్కి డాబర్ బయింగ్కి కానీ సెల్లింగ్కి కానీ వెళ్ళొచ్చు అంటారా? ఫస్ట్ థింగ్ అసలు ఏం చేయకపోవడం మంచిదండి డాబర్లో. ఎందుకంటే డాబరు విషయానికి వస్తే ఇది ట్రేడింగ్ పరంగా యాక్టివ్గా ఉండదు. దీని మూవ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి గమనించాలి, ఇప్పుడు అంటే ఇప్పుడు ఎకానమీ పరిస్థితి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అట్లనే ఇంకొక నెగిటివ్ ఏంటంటే మనకి మాన్సూన్ అండి. మాన్సూన్ బాగా లేదు. మాన్సూన్ కానీ చూసుకుంటే ఇప్పటివరకు అసలు ఇంకా చెప్పాలంటే హైదరాబాద్లో ఎప్పుడు నేను చూడలేదు ఇంతవరకు ఒక వర్షం అనేది కూడా రాలేదండి. ఇప్పుడు దగ్గర 20 days అవుతుంది. జూన్లో ఫస్ట్ రెయిన్స్ కూడా ఇనిషియల్ రెయిన్స్ కూడా రాలేదు. కాబట్టి చాలా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పొచ్చు. అంటే వర్షాల పరంగా, అంటే మాన్సూన్ పరంగా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ స్టాక్స్ బాగా పెరుగుతాయితే నేను అనుకోను. ఎప్పుడైతే మాన్సూన్ బాగుంటుందో అప్పుడే మనకి ఈ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికైతే మీరు డాబర్ని అటు కాల్ కానీ పుట్టు కానీ తీసుకోకపోవడం మంచిది. అంటే కాల్ తీసుకోకపోవడం అయితే మంచిదండి. పుట్టు తీసుకుంటారా అనేది మీ ఇష్టము. ఈ స్టాక్ అయితే అసలు ట్రేడింగ్ పరంగా పెద్దగా యాక్టివ్గా ఉండే స్టాక్ అయితే కాదండి. ఓకే, లాస్ట్ మెయిల్ చూద్దాం. శేషు గారు వెంకట్ మెయిల్ చేశారు. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ హిందాల్కో ఫ్యూచర్స్లో ఒక 20 points డౌన్ సైడ్తో తీసుకోవచ్చా? ఎంట్రీ లెవెల్స్ ఏంటి? హిండాల్కో ఆల్రెడీ నేను చెప్పడం జరిగిందండి నిన్నటి రోజు. ఎంట్రీ లెవెల్స్, టెక్నికల్స్, ఫస్ట్ థింగ్ ఇవి ఇది ఇప్పుడు మార్కెట్కి కరెక్ట్గా సూట్ కావండి. మీరు గమనించాలి. టెక్నిక్స్ అనేది టెక్నికల్ అంటే ఈ లెవెల్ దాటితే ఇంకా బాగా పడిపోతుంది ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో ఒక వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది ఉంది. కాబట్టి ఏ స్టాక్ ఎక్కడ ఆగుతుంది అనేది ఎవరు కూడా చెప్పలేరు. ఇప్పుడు జెట్ ఎయిర్వేస్కి ఇంత పడుతుంది, ఎక్కడ సపోర్ట్ ఉందండి ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఇండియాబుల్స్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది ఆలోచించండి. ఎంట్రీ లెవెల్ సెల్లింగ్ చేయాలన్నా కూడా ఎక్కడ సెల్లింగ్ చేయాలనేది కూడా మీరు నిర్ణయించుకోండి. ర్యాలీస్లో సెల్ చేయండి, అదొకటి చెప్తాను. ఈ సపోర్ట్స్ బాగా పడింది కదా, ఇక్కడ 200 days మూవింగ్ యావరేజో, లేకపోతే 20 days మూవింగ్ యావరేజో, లేకపోతే 50 days మూవింగ్ యావరేజో ఇట్లా దానిపైనే ఉంది, మనం కొనవచ్చు. లేకపోతే దాని బిలో ఉంది, సెల్లింగ్ చేయొచ్చు. ఇవి కాదండి. మార్కెట్ సెంటిమెంట్ చూడండి. మార్కెట్లో ఏం జరుగుతుందో చూడండి. మార్కెట్లో ఒక విచిత్రమైన పరిస్థితులు మార్కెట్లో ఉన్నాయి ఈరోజు. దాని తగ్గట్టుగా చూసుకోండి. ఓవరాల్గా ఇప్పుడు సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. ఈవెన్ కరెంట్ లెవెల్స్లో కూడా మీరు సెల్ చేసుకోండి, రిస్క్ తీసుకుంటే మీరు. శశి గారు ఫైనల్లీ చూస్తే మార్కెట్స్ ఓవరాల్గా కంప్లీట్ హైస్ నుండి ఎర్లీ హైస్ని కూడా ఎరేజ్ చేస్తూ డౌన్ సైడ్లోకి ఏమైనా కొంత లోయర్ సైడ్ వైపు మూవ్ అవుతుండడం చూస్తున్నాం. బ్యాంక్స్లో కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. హైస్ నుండి ఒక కరెక్షన్ చూస్తున్నాము. బట్ ఓవరాల్గా మార్కెట్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ట్రెండ్ పక్కన పెట్టినట్టయితే మిడ్ క్యాప్ మటుకు చూసినట్టయితే మనం మీరు ఇందాక అన్నట్టు ఆల్మోస్ట్ ఈ లాస్ట్ ఒక 3 to 4 ట్రేడింగ్ సెషన్స్గా కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లీట్ కరెక్షన్ బేసిస్లోనే పోతోంది. బట్ లాస్ట్ 3 daysతో పోల్చుకున్నట్టయితే ఈరోజు మరింత మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో హెవీ సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూస్తున్నాం. కంప్లీట్ వన్ సైడెడ్గా కంప్లీట్ డౌన్ సైడ్లోనే ఇవి ట్రేడ్ అవుతూ వస్తున్నాయి మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో. సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటారు? ఓవరాల్గా మిడ్ క్యాప్ బేస్పై మీ వ్యూ ఏంటంటారు? ఇక్కడ మిడ్ క్యాప్ నేను ఇనిషియల్గా కూడా చెప్పడం జరిగిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మిడ్ క్యాప్ ఇప్పట్లో పెరగవండి. మనం ఎలక్షన్స్ తర్వాత కొంచెం మార్కెట్స్ బాగా ఉండొచ్చు, బాగా పెరగవచ్చు నేనే చెప్పడం జరిగింది. బట్ ఈ క్రైసిస్ ఏవైతే ఉన్నాయో ఒక కంపెనీలో ఉన్న క్రైసిస్ కాస్త అన్ని కంపెనీస్కి డిహెచ్ఎఫ్ఎల్ దగ్గర నుంచి ఇండియాబుల్స్, జైన్ ఇరిగేషన్, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రాబ్లం, జెట్ ఎయిర్వేస్. సో అన్నిటి ప్రాబ్లం ఒకటే, ఫైనాన్షియల్ క్రైసిస్. సో దీని ప్రభావం మార్కెట్స్ మీద బాగా ఉంటుంది. కొన్ని వేల కోట్లు కాదు, లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పోయిందండి ఈ ఒక 10-15 daysలో ఈ అన్ని కంపెనీస్ కలుపుకుంటే. సో అట్ ద సేమ్ టైం ఈ ప్రభావం ఎకానమీ మీద కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్స్ అంటే ఎకానమీ రిఫ్లెక్ట్స్ స్టాక్ మార్కెట్స్ అనమాట. సో అందుకని ముందు స్టాక్ మార్కెట్స్ పడతాయి. రాను రోజుల్లో కూడా గ్రోత్ కూడా కొంచెం తగ్గొచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇది ఈ క్రైసిస్ నుంచి తట్టుకొని మార్కెట్ నిలబడడం అనేది కొంచెం టైం పడుతుందండి. లిక్విడిటీకి చాలా పెద్ద ఎత్తున లిక్విడిటీ కావాలి. ప్లస్ ఎఫ్ఐస్ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎఫ్ఐస్ ముందుకు వచ్చి చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ ధైర్యం చాలదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయండి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేంతవరకు చాలా టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. థ్యాంక్ యూ శేషు గారు. ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ ఒక 17 points పాజిటివ్గా 11,709 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 115 points పాజిటివ్గా 39,162 వద్ద మూవ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే 170 points పాజిటివ్గా 30,521 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్ సచ్ 12 స్టేట్ అవుట్.